హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అబ్బా. చూడండి, పాపకి శారీ కడుతున్నాను. ఎలా కట్టాలో మీరు కూడా నేర్చుకోండి. అలా ముడి వేయాలన్నమాట. అంటే తనకి లంగా వేయలేదు కాబట్టి ముడి వేయాలి. సో చూడండి, దాన్ని అలా రౌండ్ అప్ చేయాలి. శారీని అలా రౌండ్ అప్ చేసి ఫ్రిల్స్ వేయాలన్నమాట. కాకపోతే దానికి కుదరడం లేదు. అందువల్ల నేనేం చేశానంటే డైరెక్ట్గా ఫ్రిల్స్ పెట్టేశాను. చూడండి, అలా ఎన్ని ఫ్రిల్స్ వస్తే అన్ని ఫ్రిల్స్ మనం పెట్టచ్చు. ఆ ఫ్రిల్స్ జారకుండా నీట్గా చక్కగా అలా మనం ఫ్రిల్స్ని పెట్టుకోవాలి. అలా కొంచెం సైజ్ చూసుకొని లోపల దోపాలన్నమాట. నడుము లోపలికి కొంచెం టైట్గా ఉంది, కానీ అది బొమ్మ కాబట్టి టైట్ ఉంటుంది. మనుషులైతే కొంచెం ఫాస్ట్గా దోపచ్చు. సో కొంచెం టైం పడుతుంది దానికోసం. చూడండి, అలా దోపాను అనమాట. చిన్నది అక్కడ ముడి వేసాం కాబట్టి అక్కడ కొంచెం కనిపిస్తుంది, అందువల్ల అలా ఉంది. చూడండి, ఇప్పుడు అది రౌండ్ చేయాలన్నమాట. శారీ పట్టుకొని అలా రౌండ్ అప్ చేసుకోవడమే. చాలా ఈజీ ఇది. అలా రౌండ్ అప్ చేసేసుకొని శారీని స్టెప్స్ పెట్టుకోవాలి. అలా క్లీన్గా అలా లోపలికి దోపేస్తే నీట్గా ఉంటుంది. చూడండి, ఇలా శారీకి వన్ సైడ్ని చెస్ట్ పైకి రావాలన్నమాట. కానీ చెస్ట్ పైకి రావాలి, కానీ స్టెప్ ఇప్పుడు అందరూ ఇలాగ పెట్టుకుంటున్నారు. హాఫ్ స్టెప్ అనమాట, అంటే హాఫ్ చెస్ట్ నుంచి వస్తుంది. చూడండి, అలా 1 by 1 స్టెప్స్ పెట్టుకోవాలి. అలా స్టెప్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒకేసారి స్టెప్స్ పెట్టుకొని మనం పెట్టుకోవచ్చు, కాకపోతే దానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అనమాట. ఇదైతే మీకు చాలా ఈజీగా ఉంటుందని ఇలాగా పెట్టాను. చూడండి, అలా స్టెప్స్ మనం సరి చేసుకోవాలి. నీట్గా సరి చేసుకొని చిన్న స్టెప్స్ అనమాట ఇవి. ఒక 4 inches స్టెప్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అలా ఆ రేంజ్ దీంట్లో తీసుకొని అలా స్టెప్స్ పెట్టుకోవాలి. అలా నీట్గా చేసుకొని బ్యాక్ సైడ్ ఒక పిన్ పెట్టుకుంటే, కొంచెం బ్యాక్ సైడ్, మరీ అంత బ్యాక్ సైడ్ కాదు, కొంచెం బ్యాక్ సైడ్కి కొంచెం ఒక పిన్ పెట్టుకోండి. అది చెస్ట్ అంత పైకి ఉండకూడదు, అలానే కిందకి కూడా ఉండకూడదు, బాగోదు. అందుకని సెంటర్కి ఉండాలి. చూడండి, స్టెప్స్ అలా స్టెప్ బై స్టెప్ పెట్టుకోవాలి. అలా నీట్గా సర్దుకోవాలి. అలా నీట్గా సర్దుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా బాగా నీట్గా కనిపిస్తుంది అన్నమాట. చూడండి, అలా నీట్గా సర్దుకోవాలి. అది సిల్క్ శారీ కాబట్టి కొంచెం సిల్క్ అది కొంచెం విడిపోతుంది. అలా విడకుండా నీట్గా స్టెప్స్ అన్నీ సెట్ చేసుకోవాలన్నమాట. అలా బ్యాక్ సైడ్కి ఒక పిన్ని పెడదాం అనుకున్నాను, కానీ పిన్ని ఆ సమయానికి కనిపించలేదు. అది ఎక్కడ పెట్టానని ఎదుర్కొంటున్నాను. అయినా సరే అనేసి బ్యాక్ సైడ్కి అలా కొంచెం దోపాను అనమాట. అది అలా నిలబడిపోయింది. చాలా బాగుంది. ఆ స్టెప్ కొంచెం పైకి లేపితే చాలా బాగుంటుంది. ఓకే, దీనికి ఇప్పుడు మనం ఏం పెడతామంటే, చూడండి, ఇది ఆగాలి కదా. ఇది ఇప్పుడు ఫ్యాషన్ కూడా. నేను ఒక బెల్ట్ తీసుకొచ్చాను. స్మాల్గా, చిన్నగా, లైట్గా, చాలా పల్చగా ఉంటుందన్నమాట. అలా స్టెప్స్ని సరి చేసుకోండి. ముందు సరి చేసుకొని నీట్గా పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం ఈ బెల్ట్ని పెట్టుకుంటాం అన్నమాట. నా దగ్గర అయితే బెల్ట్ లేదు, కస్టమర్ కూడా బెల్ట్ నాకు ఇవ్వలేదు. ఆ శారీకి బెల్ట్ ఇవ్వలేదన్నమాట. కాకపోతే మేము అలా షో కోసమని మేము మా దగ్గర ఉన్న ఐటమ్ని అలాగా నేను సెట్ చేశాను. చూడండి, అది చూసారా ఎంత బాగుందో. చాలా బాగుంది. ఇలాగనే స్టెప్ చేసుకొని ఇలాగ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఆ హ్యాండ్స్కి వర్క్ వచ్చింది. ప్లెయిన్ బ్లౌజు, కొంచెం చిన్న లేస్ వేసామన్నమాట. చాలా బాగుంది. అది రికార్డ్ అవుతుందా లేదా అని మళ్ళీ మధ్యలో నుంచి చూసుకుంటున్నాను.
చూడండి. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. బ్యాక్ సైడ్ కూడా థ్రెడ్ వచ్చింది చూడండి. బ్యాక్ సైడ్ పాట్ నెక్ అనమాట. బాగుంది. బ్యాక్ సైడ్ స్టెప్స్ చూసారా, శారీ స్టెప్స్ ఎలా వచ్చినాయో చాలా బాగా వచ్చినాయి కదా. అలానే మనం కట్టుకునేటప్పుడు మనం అలాగ ఫ్రంట్న పెట్టుకునే కుర్చీలను బట్టి బ్యాక్ సైడ్ కుర్చీలు మనం సెట్ చేసుకోవాలన్నమాట. అలా నీట్గా స్టెప్స్ సెట్ చేసుకుంటే చక్కగా బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో. అమ్మాయి స్ట్రక్చర్ చాలా బాగుంది కదా, సూపర్గా ఉంది. మీకు నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, కానీ చూడడం మాత్రం మానేయద్దు ప్లీజ్. స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంది. ఇలానే కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా వెరైటీ స్టెప్స్ కూడా మరి చెప్తాను. బాగుంది కదా. కింద కుర్చీలు కూడా చాలా బాగా వచ్చినాయి. కాకపోతే పౌట్లో నేను కప్పేసాను. బాగుంది, చాలా బాగుంది.